అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే రవీంద్రబాబు గారు, పరకామణి చోరీ వ్యవహారానికి సంబంధించి సిఐడి ముందు హాజరవుతున్నటువంటి మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్యకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కేసులో అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు కొంతమంది ఆస్తులు రాయించుకున్నారు. ఎవరైతే చోరీ చేశారో రవికుమార్కి సంబంధించిన ఆస్తులు రాయించుకున్నారు. ఈ విషయాలు మొత్తం సతీష్ కుమార్కి తెలుసు కాబట్టి సిఐడి విచారణలో బయట పెట్టేస్తాడు. ఈ అనుమానంతో అతన్ని దారుణంగా హత్య చేశారని చెప్పి వార్త బయటకు వస్తుంది. అంటే నిజంగానే అలా అనుమానించాల్సినటువంటి అవసరం ఉందా? వైసీపీ నాయకులు కొంతమంది ఈయన చనిపోయిన వార్త బయటకు రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఈ విధంగా చేశాడని కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. వాళ్ళు అప్పుడు ఆ విధంగా మాట్లాడటంతోనే అనుమానం మరింత బలపడుతుంది, కావాలనే చంపారా అని చెప్పి. ఎలా విశ్లేషిస్తారు దీన్ని? పరకామణి కేసుకు సంబంధించి మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే, పరకామణి కేసులో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలు పరకామణిలో లెక్కించే ఒక చిన్న చిరుద్యోగి భారీ ఎత్తున ఎన్నో సంవత్సరాల నుంచి చోరీ చేస్తున్న సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అనుకాకుండా 2023 ఏప్రిల్ 29న ఇతను చోరీ చేసి అండర్ గార్మెంట్స్లో అవన్నీ దొబ్బుకుంటూ వెళ్తూ ఉంటే సీసీ ఫుటేజ్లో గమనించి అప్పటి విజిలెన్స్ ఆఫీసర్ ఈ సతీష్ కుమార్ అనే అతను ఐడెంటిఫై చేయటం, కంప్లైంట్ ఇవ్వటం జరిగినాయి. అయితే దీని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉండే. తర్వాత ఈ కేసు ఇట్లా ఈయన ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఇంటర్నల్గా. జరిగిన తర్వాత విజిలెన్స్ ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఈ పర్టికులర్ విజిలెన్స్ ఆఫీసరు రిటర్న్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఆ సీసీ ఫుటేజ్ని మాయం చేశారు. అంటే ఎవరో ఏదో ఆదేశాల ప్రకారం ఆయన దొంగిలిస్తున్నప్పటి సీసీ ఫుటేజ్ని లేకుండా ఎరేజ్ చేసేసారు. ఓకే, అంటే పెద్దల హస్తం అందులో ఎవరో ఒకరు వెనకుండి దీన్ని నడిపించారు అనేది ప్రాథమికంగా ప్రైమా ఫేసి అట్లా అనిపిస్తుంది కేసు. తర్వాత సబ్సిక్వెంట్గా ఈ సెప్టెంబర్ 30వ తారీఖున లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసేసారు. ఎవరైనా దొంగ దొరికితే దొంగకి ఎలా శిక్ష వేయాలని చూస్తారు, దొంగ దొరికితే దొంగని ఎలా తప్పించాలో చూశారు ఇక్కడ ఈ పెద్ద మనుషులు. ఈ సెటిల్మెంట్ చెట్టు కింద సెటిల్మెంట్ లాగా లోక్ అదాలత్లో సెటిల్మెంట్ జరిగిన టైంలో చైర్మన్గా ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఓకే ఆ టైంలో. సో ఈ సెటిల్మెంట్ లోక్ అదాలత్లో చేసుకోవటం వల్ల ఏం చేశారంటే, రవికుమార్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి 14 crores తిరుమలకి డొనేట్ చేశారు. అయితే ఇందులో డొనేట్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దొంగతనంగా ఆర్జించిన సొమ్ముని దేవస్థానానికి డొనేట్ చేయొచ్చా? థర్డ్ పాయింట్, ఎవరైనా ఆస్తులు దేవస్థానానికి డొనేట్ చేయాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం రెగ్యులేషన్స్, రూల్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఎందుకు వైలేట్ చేశారు? రెగ్యులేషన్ నంబర్ 159. ఓకే, ఇది డొనేట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ప్రాసెస్, పత్రికా ప్రకటన ఇవ్వాలా, తర్వాత బోర్డు రెజల్యూషన్ ఉండాలా, ఇవన్నీ అయిన తర్వాత అతను డొనేట్ చేయాలి. ఇంకొక అంశం, డొనేట్ చేయాల్సిన అవసరం 14 crores ఎందుకు వచ్చింది? ఆల్రెడీ అప్పటికే తిరుమల దేవస్థానంలో 25,000 కోట్లు ఎఫ్డీలు ఉన్నాయి. పైసలు ఏమి అవసరం లేదు ఆ తిరుమలకి దేవస్థానానికి. మరి 14 crores అక్కడ ఇచ్చేసి ఈయన సంపాదించిన సంపాదించిన ఆస్తులు సుమారుగా ఒక 500-600 కోట్లు ఈ పెద్ద మనుషులు దొబ్బేశారు ఈయన్ని రక్షించిన దానికి ప్రతిఫలంగా. ఓహో, అది ఇప్పటివరకు ప్రైమా ఫేసీగా ప్రాథమికంగా బయటకు వచ్చినటువంటి అంశం. సరే, ఇక్కడ నాకు ఒక డౌటు. సతీష్ కుమారు కంప్లైంట్ చేశాడు, ఆయన రవికుమార్ మీద ఎవరైతే చోరీ చేశారో కంప్లైంట్ చేశాడు. మళ్ళీ 30వ తారీఖు వచ్చేసరికి దాన్ని రాజీ కుదుర్చుకున్నామని చెప్పి వాపసు తీసుకున్నటువంటి పరిస్థితి కేసు. ఈ వాపసు తీసుకున్న టైంలో ఏం చెప్పుంటాడు సతీష్ కుమార్? ఎందుకు వాపసు తీసుకున్న ఆయన రిటర్న్గా ఇచ్చిన స్టేట్మెంట్ విజిలెన్స్ రిపోర్ట్లో, నాకు కొంత వ్యక్తుల వల్ల ఒత్తిడి ఉండటం వల్ల నేను ఈ సెటిల్మెంట్ చేయవలసి వచ్చింది అని రాశాడు. ఎవరా ఒత్తిడి చేసిన పెద్ద మనిషి? ఈయన ఫోర్స్ చేసి ఒత్తిడి చేసి లోక్ అదాలత్లో చెట్టు కింద సెటిల్మెంట్ చేసినట్టు ఈ కేసుని సెటిల్మెంట్ చేసి చెప్పమని చెప్పింది ఎవరు? ఆ పెద్ద మనిషి ఎవరో తేలాలి కదా. ఓకే, అది తేలితే అసలు విషయం బయటకు వస్తుంది. సో ఇతను ఈ పర్టికులర్ విజిలెన్స్ ఆఫీసరు 7 సంవత్సరాల నుంచి డిప్యుటేషన్ మీద విజిలెన్స్ ఆఫీసర్గా తిరుమలలో ఉన్నారు. సో లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసేశారు. లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేయడానికి ఈయనకి అధికారం, అథారిటీ, అథెంటికేషను లేదు. ఈజ్ నాట్ సపోజ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ సెటిల్మెంట్ ఇన్ లోక్ అదాలత్. ఆయన పొజిషన్కి అది స్థాయికి సాధ్యం కాదు. అది
మరి అటువంటప్పుడు ఎవరి ఒత్తిళ్ల మేరకు చేశానని ఈయన రాశాడు నంబర్ 1. నంబర్ 2, ఈ నెల 6వ తారీఖు ఆయన ఫస్ట్ విచారణకి అటెండ్ అయ్యాడు సిట్కి. అటెండ్ అయినప్పుడు సెకండ్ విచారణకి పిలిచారు. ఆ సెకండ్ విచారణకి అటెండ్ అవటం కోసం గుంతకల్లో బయలుదేరి తిరుపతి వెళ్తున్నారు. ఆ కోమటి అనే ఒక ఏరియాలో వచ్చిన తర్వాత ట్రైన్ సుమారుగా అర్ధరాత్రి 1-2 గంటల ప్రాంతంలో ఈయన హత్య గావించబడ్డాడు. ఆ రైల్వే ట్రాక్ పక్కన డెడ్ బాడీ మార్నింగ్ ఐడెంటిఫై చేశారు. ఓకే. ఐడెంటిఫై చేసి ప్రాథమికంగా ఏమవుతుంది అని పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్న సందర్భంలో సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీడియాలో ఇది ఆత్మహత్య అన్నాడు. అంటే ఆత్మహత్య చేసుకుంటున్నానని చనిపోయేవాడు వీడికి చెప్పాడా? నంబర్ 1. నంబర్ 2, ఈయన దగ్గర ఆయన ఆత్మహత్య అని సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ వీడియోస్ ఏమన్నా ఉన్నాయా? మరి ఏ విధంగా ఆత్మహత్య అని చెప్పాడు? ఫస్ట్ ఈయన్ని పిలిచి విచారణ చేస్తే అసలు ఆత్మహత్య అని ఈయన ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు? ఈయన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంది? పట్టుకొని విచారణ చేస్తే ఒక విషయం బయటకు వస్తుంది. ఇంకొక అంశం మనం పరిశీలిద్దాం. ఈ సతీష్ కుమార్ని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంది? ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరు చేపించారో ఈ పరకామణి వ్యవహారం, వాళ్ళు మాత్రమే హత్య చేసే అవకాశం ఉంది. అంతేగా, మా పేర్లు బయటకు వస్తాయని భయం ఎవరికి ఉంటుందో వాళ్ళే విచారణకి అటెండ్ అయితే ఆ ఒత్తిడి చేసిన అధికారి పేరు చెప్పేవాడు ఆ రోజు అటెండ్ అయితే. మరి అది కాకుండా చేశారంటే ఈ పెద్ద మనిషి ఎవరున్నారో అదే పెద్ద మనిషి ఇక్కడ హత్య చేశారు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 2 మేజర్ హత్యల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం పరిటాల రవి మాజీ మంత్రి, ఆయన హత్య గావించబడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ హత్య గావించబడిన తర్వాత ఆ హత్య వెనక ఎవరున్నారనేది అప్పట్లోనే ప్రచారం వచ్చింది బయటికి, అఫీషియల్గా రాకపోయినా. కానీ హంతకులు ఏం చేశారంటే పరిటాల రవి హత్య చేసిన వాళ్ళని, అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని అనుమానాస్పద మృతి చెందారు. అవును. అది ఎవరు అట్లా చేశారు అంటే కరడుగట్టిన నేరస్తులు సాక్ష్యాలు లేకుండా చేస్తారు కేసులో, ఇంకా కేసే ఉండదు కదా. సో పరిటాల రవి కేసు తీసుకున్నప్పుడు ఆయన్ని చంపిన మొద్దు శ్రీను జైల్లోనే చంపేశారు ఆయన్ని. అవును, ఓంప్రకాష్ చంపేశాడు. వేరే ఖైదీ చేత జైల్లో చంపించారు. ఆ చంపించిన మళ్ళీ చంపించారు, సాక్ష్యం ఉండకూడదు కదా. ఆ తర్వాత మద్దెల చెరువు సూరి హైదరాబాద్లో చంపేశారు. తర్వాత అజీజ్ రెడ్డి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆయన ఎన్కౌంటర్ చేసి చంపేశారు. తర్వాత మల్లికార్జున్ అని ఒక అతను పరిటాల రవి కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉండింది సాక్ష్యాలలో, ఆయన చంపేశారు. తర్వాత పరిటాల రవి డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సాంబశివరావుని చంపేశారు. ఓం ప్రకాష్ని చంపేశారు. అంటే దీనివల్ల పరిటాల రవి హత్య చేసిన సాక్షులు లేకుండా మొత్తం క్లోజ్ చేశారు. ఇది ఒక సంఘటన ఇప్పటికీ మనకి గుర్తుంది గతంలో జరిగినప్పటికీ. నెక్స్ట్ ఇన్సిడెంట్స్ మనం ఒకసారి దుర్ఘటన మనం చూసినట్టయితే వైఎస్ వివేక హత్య కేసు మనం చూసినట్టయితే ఈ 2019 మార్చి 15న హత్య జరిగితే మొదలు గుండెపోటు అని సాక్షి మీడియా వాళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చారు. తర్వాత లేదు కొట్టి చంపేశారు, నారాజుడు రక్త చరిత్ర అన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద దొబ్బేశారు. అయితే ఈ సాక్షి మీడియా వాళ్ళకి ఏ సాక్ష్యాధారాలతో గుండెపోటు అన్నారు, ఏ సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడు గారు చంపించారు అని అన్నారు, దాని మీద విచారణ చేయాలి కదా సాక్షి మీడియా యాజమాన్యాన్ని, ఎందుకు చేయలేదు? తదనంతరం జరిగిన పరిణామాల్లో సునీతమ్మ గారు 6 సంవత్సరాల నుంచి వీర పోరాటం చేస్తూ బాబాయ్ హత్య, వాళ్ళ తండ్రి గారి హత్య చేసిన నిందితుల్ని పట్టుకునే విధంగా దర్యాప్తు జరగటం లేదు మొర్రో అని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఫైనల్గా కోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, సుప్రీంకోర్టు వాళ్ళు ఈ కన్సర్న్ కోర్టు 8 వారాల్లో దర్యాప్తు పూర్తి చేయమని, మళ్ళీ దర్యాప్తు సంస్థని పునర్దర్యాప్తు చేయమని ఆదేశాలు ఇచ్చారు. మనం ఒకసారి ఈ కేసు పరిశీలించినట్టయితే బాబాయ్ హత్య కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుమానాస్పద మృతులు అందరూ. అవును. మరి ఎవరు ఇందులో ఇటువంటి చేస్తారు? ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్లే కదా సాక్ష్యాలు లేకుండా చేసేది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే శ్రీనివాసరెడ్డి ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు బాబాయ్ హత్య తర్వాత జగన్ రెడ్డి గారు అప్పట్లో హైదరాబాద్లో ఉండే. మార్నింగు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈవినింగ్కి పులివెందులు వెళ్ళారు ఘటనా స్థలానికి. ఆయన భార్య, డ్రైవరు, ముగ్గురే ఉన్నారు కారులో. వెళ్ళిన తర్వాత పులివెందుల ఆ నెక్స్ట్ డే ఆ కారు డ్రైవర్ చనిపోయాడు, అనుమానాస్పద మృతి. ఎందుకంటే ఆ కారులో ట్రావెల్ చేస్తున్న 5-6 గంటల్లో ఈయన ఫోన్లు ఎవరితోనో మాట్లాడి ఉండొచ్చు, అది విన్నది ఒక డ్రైవరే, సాక్ష్యం ఉండకూడదు కదా. మరి ఆ డ్రైవర్ పేరు నారాయణ యాదవ్. మరి అదే అనుమానాస్పద మృతి కేసుకు సంబంధం ఉంది కదా, ఎందుకు విచారణ చేయలేదు, ఎందుకు వదిలేశారు? అదేవిధంగా గంగాధర్ రెడ్డి ఒక అతను అనుమానాస్పద మృతి చెందాడు. వాచ్మెన్ రంగయ్య మనం చూసాం అనుమానాస్పద మృతి చెందాడు. అప్రూవర్గా మారిన దస్తగిరి
హత్యాయత్నం జరుగుతుంది నా మీద, నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు. దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ సతీష్ రెడ్డి జైలు లోపలికి వెళ్ళి దస్తగిరిని బెదిరించి 10 కోట్లు ఇస్తామని ఆశ చూపించాడు. ఆయన్ని జైలుకు పంపించింది ఎవరు? ఈ ప్రలోభాలకి పాల్పడింది ఎవరు? 10 కోట్లు ఇస్తామన్నది ఎవరు? మరి దస్తగిరి హత్యాయత్నం ఉన్న ప్రాణహాని ఉందని ఎందుకు చెప్తున్నాడు? దాని మీద ఎంక్వైరీ చేయాలా? మరి చనిపోయిన తర్వాత వైఎస్ వివేకాకి డెడ్ బాడీకి కుట్లేశారు. భారతిరెడ్డి గారి తండ్రి డాక్టర్ అభిషేక్ రెడ్డి, జగన్ రెడ్డి గారి కజిన్, 35 ఇయర్స్ ఓల్డ్ డాక్టర్. వీళ్ళిద్దరూ అనుమానాస్పద మృతి చెందారు. వీళ్ళిద్దరూ అనుమానాస్పద మృతి చెందితే టోటల్గా 6 ఈ కేసులో ఉన్న వాళ్ళంతా అనుమానాస్పద మృతి చెందితే దాని మీద ఫోకస్ చేయాల్సిన దర్యాప్తు సంస్థ ఎందుకు మృతి చెందారు, ఈ కేసుకి చంపించిన వాళ్ళు ఎవరో, దానికి లింక్ ఉంటుంది, అది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అంటే కేసు నిందితుల్ని పట్టుకునే వైపుగా దర్యాప్తు జరగలేదని సునీతమ్మ చెప్తోంది. దానికి సపోర్టింగ్గా ఈ కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దర్యాప్తు సంస్థలు అంతే అసలు లబ్ధిదారుని, అసలు హంతకుల్ని పట్టుకునే విధంగా దర్యాప్తు జరగట్లేదు, ఇందులో పెద్ద మనుషులు ఉన్నారు, నాకు కూడా ప్రాణహాని ఉంది అన్నాడు, రిటర్న్గా ఇచ్చాడు. సో ఈ పరంపర నేపథ్యం బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఈ కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు ఈ ఒక హత్య జరిగిన తర్వాత అందులో సాక్ష్యాలు లేకుండా చేస్తున్నటువంటి సంఘటనలు మనకి గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఇప్పుడు ఈ విజిలెన్స్ ఆఫీసర్ హత్య కూడా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేరు బయటకు వస్తుందని చెప్పి హత్య చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే సార్ ఇక్కడ లింక్ కట్ అయిపోయినట్టేనా? ఇప్పుడు సతీష్ కుమార్ని హత్య తర్వాత ఇంకా ఆస్తులు ఎవరి పేరు రాయించుకున్నారు, ఎవరు భయపెట్టారు రవికుమార్ని, ఇవన్నీ ఇంకా బయటకు రావంటారా? ఈ కేసు హైకోర్టులో అక్టోబర్ 27వ తారీఖు హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఆదేశాలు ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఈ సెటిల్మెంట్ చేసిన అధికారులందరినీ విచారణ చేయాలా, ఇందులో అక్యూజ్డ్గా ఉన్న రవికుమార్ ఆస్తిపాస్తుల వ్యవహారాలు మొత్తం వెలుగులోకి తీసి విచారణ చేయాలి. తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని విచారణ చేయాలా, ఇంక్లూడింగ్ సెటిల్మెంట్ చేసిన లోక్ అదాలత్ జడ్జితో సహా. ఓహో. సో ఇవన్నీ అంశాలు పూర్తి స్థాయిలో విచారణ జరిపి డిసెంబర్ 2వ తారీఖు లోపు సీల్డ్ కవర్లో దర్యాప్తు రిపోర్టు ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు అక్టోబర్ 27వ తారీఖు ఇచ్చారు. అందులో భాగంగానే డీజీ అధికారి స్థాయిలో రవిశంకర్ అయ్యంగార్ అనే ఒక ఆఫీసర్ని పెట్టి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అవును. ఈ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మనం ఈ దుర్ఘటన జరిగింది. సో ఇందులో ఎవరున్నారు, మరి ఇంతటితో కేసు నీరుగారిపోతుందా అన్న అంశం కొంత అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే కేసు ఇప్పుడిప్పుడే వేగవంతం అవుతుంది. అవును. ఒక సైడు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉన్నట్టుగా వాళ్ళ పిఏని పట్టుకున్న ద్వారా అది వెలుగులోకి వచ్చింది, అది ముందుకు వెళ్తా ఉంది. ఆయన ఈ నెల 21వ తారీఖు కోర్టుకు అటెండ్ అవుతారు, వైవి సుబ్బారెడ్డి గారు విచారణకు అటెండ్ అవుతారు. సో అదేవిధంగా ఈ పరకామణి కేసులో కూడా విచారణ ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈ సాక్షిని హంతం అందించే ప్రయత్నం చేశారంటే అసలు ఎవరైతే ఉన్నారో కీ పోషించిన వాళ్ళే దీని వెనక ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే సార్ ఇప్పుడు విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ని ఎక్కడ నిజాలు చెప్తాడని చెప్పి ఈయన్ని లేపేశారు. ఇప్పుడు ఎవరైతే దొంగిలించారో పరకామణిలో చోరీ చేసినటువంటి ఆ రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతనికి ప్రాణహాని. ఇప్పుడు నేనేమంటున్నానంటే 2 అంశాలు. ఈ విచారణ మెయిన్ సాక్షిగా ఉన్న ఎవరైతే చనిపోయాడో ఈయన బాస్ ఉన్నాడు గంగాధర్ అని, ఆయనకు ఆల్రెడీ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎవరెవరు ఉన్నారు ఇందులో అని చెప్పేసి. ఈ కేసులో మొదలు కంప్లైంట్ చేసింది ఇతనే కాబట్టి సో అతను ఒకటి. రెండవది రవికుమారు, విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ వాళ్ళ కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించాలా ఇంకొక అంశం. ఈ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్న మీడియా ముఖంగా చెప్తూ మరి ఇతను చాలా కాలం నుంచి ఇంట్లో చెప్తున్నాడంట, ఇందులో పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, నాకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురొస్తుంది, నాకు ప్రెషర్స్ ఉంటాయి, అయినప్పటికీ నేను విచారణ సంస్థలకి నిజం మొత్తం చెప్పేస్తాను అన్న విషయం చెప్పాడు ఒక పాయింట్. రెండో పాయింట్, వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రామాంజనేయులు అనే ఒక వ్యక్తి ప్రెస్లో స్టేట్మెంట్ ఏమిస్తున్నాడంటే ఇతను ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి కాదు, ఇతనికి ప్రెజర్స్ ఉన్నాయి, పెద్ద మనుషులు ఇందులో కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని నాతో కూడా చెప్పాడు, కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరి పేరు ఈయన చెప్తాడో అనే భయంతో ఆ వ్యక్తులు పెద్ద మనుషులు ఈయన హత్య చేశారు అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటివరకు ప్రాథమికంగా పోలీస్ ఎంక్వైరీలో కూడా తలకి బలమైన గాయం తగిలింది, అంటే హత్య చేసి ట్రాక్ పక్కన పడేశారు అనేది స్పష్టంగా ఇప్పటివరకు ఒక నిర్ధారణకు వచ్చారు. ఏదేమైనా ముందు ఇంకా పూర్తి స్థాయిలో ఇందులో ఉన్న అక్యూజ్డ్ అందరినీ విచారణ చేసిన తర్వాత వీళ్ళకి రక్షణ కల్పించిన తర్వాత మళ్ళీ ఇటువంటి సాక్షులు ఇంకొకసారి అనుమానాస్పద మృతి చెందకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థకు ఉంది. ఆ విధంగా చేయకపోతే మళ్ళీ ఇంకొక అనుమానాస్పద మృతి ఈ కేసులో కూడా జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తారు దర్యాప్తు సంస్థలని మనం ఆశించవచ్చు. మరి ఈ కేసు డీజీ స్థాయి అధికారుల విచారణ జరుగుతుంది కాబట్టి ఇంకా ముందుకెళ్ళి ఎవరెవరు వెనక పెద్ద మనుషులు ఉన్నారు అని ఈయన ఏదైతే రిటర్న్గా ఇచ్చాడో ఆ పెద్ద మనుషులు ఎవరు అనేది కూడా వెలుగులోకి తీస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విచారణ వేగంగా జరిగి ఆ పెద్ద మనుషులు ఎవరు ఆస్తులు రాయించుకున్నారు
అన్నీ కూడా బయటికి రావాలని కోరుకుందాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం యా షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.